మరికొద్ది రోజుల్లోనే బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతుండగా రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షమైన రాష్ట్రీయ జనతా దళ్ ఆర్జేడీ పార్టీ తాజాగా క్రమశిక్షణారాహిత్యాన్ని సహించలేదని స్పష్టం చేసింది. పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పనిచేసిన కారణంగా ఇద్దరు ప్రస్తుత శాసనసభ్యులు సహా మొత్తం 27 మంది ప్రముఖులను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి బహిష్కరించింది. మొత్తంగా 6 సంవత్సరాల పాటు వీరిపై వేటు వేస్తూ కఠిన నిర్ణయం తీసుకుంది. వీరంతా పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడినట్లు విశ్వసనీయ సమాచారం అందడంతోనే ఈ చర్య తీసుకున్నట్లు ఆర్జేడీ రాష్ట్ర అధ్యక్షుడు మంగ్లీ లాల్ మండల్ తెలిపారు. బహిష్కరించబడిన వారిలో పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ఇతర కీలక కార్యకర్తలు కూడా ఉన్నారు. ముఖ్యంగా వేటుపడ్డ వారిలో చోటే లాల్ రాయ్, మొహమ్మద్ కామ్రాన్ అనే ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఇటీవల జేడీయూ అభ్యర్థిగా ప్రకటించబడడంతో ఆయనపై చర్య తీసుకున్నారు. గోవింద్పూర్ స్థానం నుంచి మాజీ ఎమ్మెల్యే మొహమ్మద్ కామ్రాన్కు ఈసారి టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండగా బహిష్కరించారు. అలాగే పార్టీ మహిళా విభాగం రాష్ట్ర చీఫ్ రీతూ జైస్వాల్ సైతం బహిష్కరణకు గురయ్యారు. ఆమె ఒక స్థానంలో ఆర్జేడీ అధికారిక అభ్యర్థికి పోటీగా బరిలోకి దిగారు. అలాగే అనిల్ యాదవ్ వంటి పలువురు ప్రముఖులు కూడా ఈ జాబితాలో ఉన్నారు. మరోవైపు బీజేపీ కూడా ఇలాంటి చర్యలే చేపట్టింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే కోణంతో 6 నేతలపై వేటు వేసింది.